విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు నిరుద్యోగులను మోసగిస్తున్నారని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలు నమ్మి నగరానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకాక్ వెళ్లి అక్కడ అవస్థలు పడ్డాడని సురక్షితంగా విశాఖకు తీసుకొచ్చామన్నారు. నాకు హాస్పిటల్ సెక్టర్ జాబ్ అని చెప్పారు సార్. సో అది నేను అప్లై చేశాను. లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మాకు జాబ్ ఉన్నదని చెప్పారు, అంటే నా ప్రొఫెషన్ పరంగా ఉన్నదని చెప్పారు. సో సో ఆ పరంగా నేను బ్యాంకాక్లో జాబ్ అనగానే మంచి కంపెనీ కదా అనుకొని నమ్మి నేను జాబ్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు వితిన్ 2 డేస్లో నాకు సెలక్షన్ అని చెప్పారు. సెలెక్ట్ అయిపోయారని చెప్పారు. నువ్వు సెలెక్ట్ అయ్యారమ్మా, నువ్వు వెంటనే రావచ్చు అని చెప్పారు. సో టికెట్ అన్నీ వాళ్ళే తీసి ఇచ్చారు. నేను వెళ్ళిన తర్వాత బ్యాంకాక్ డిఎంకే ఎయిర్పోర్ట్లో నేను వచ్చాను. ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే మన అందరికీ తెలుసు, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తర్వాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో. హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు. ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరపున లాస్ట్ 2 months నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి, ప్రెషర్ పెట్టి, పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చారండి. లాస్ట్ 15 daysలో కూడా ఆయన తండ్రి గారికి డబ్బు ఇవ్వకపోతే పంపం, 1,00,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లేకపోతే భోజనం పెట్టాము,
మీ భారతదేశానికి రిటర్న్ వెళ్ళడానికి వీల్లేదు అని బాగా మెంటల్ టార్చర్ డాడీకి కూడా, తండ్రి గారికి కూడా. అయినా కూడా మేము చెప్పాము, ఒక పైసా ఇవ్వకండి, మేము మీ పైసా ఖర్చు పెట్టకండి, మేము తీసుకొస్తాం మన దేశానికి. ఫైనల్గా మేము తీసుకురాగలిగాము. కానీ ఫర్దర్ ఎవరికి ఇటువంటి ఎక్స్పీరియన్స్ జరగకూడదు. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇతను చెప్తారు ఏం జరిగింది.